హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మంచి రుచికరమైన వంకాయ కర్రీని చేసుకుందాం. మరి వంకాయ కర్రీకి నేను ఇక్కడ 500 గ్రామ్స్ వంకాయలు అయితే తీసుకున్నాను. ఇక్కడ వంకాయలు అనేది మనం కట్ చేసుకున్నాక వాటర్ తీసుకొని వాటర్లో సాల్ట్ వేసుకొని సాల్ట్లో మనం వంకాయలు అయితే వేసుకోవాలి. దాని ద్వారా చేదు అనేది రాదు. ముందుగా ఒక కళాయి తీసుకోండి. స్టవ్ వెలిగించి కడాయిని స్టవ్ మీద పెట్టేసి ఒక 2 స్పూన్ల ఆయిల్ అయితే పోసుకుందాం మనం. తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పోపు గింజలు వేసుకుందాం. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా మనం వేసుకుందాం. తర్వాత ఒకసారి మనం కలుపుకొని ఉల్లిపాయ ముక్కలు మంచిగా కలుపుకొని నెక్స్ట్ మనం ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం పేస్ట్ అయితే వేసుకుందాం. అల్లం పేస్ట్ వేసుకున్నాక కట్ చేసి పెట్టుకున్న 3 పచ్చిమిరపకాయలు అయితే వేసుకుందాం మనం. ఒకసారి మొత్తం అల్లం పేస్ట్ కలిసేంత వరకు ఉల్లిపాయ ముక్కలు మొత్తం ఒకసారి కలుపుకుందాం. అందులో ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఒక్కసారి మొత్తం కలుపుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు అయితే ఇప్పుడు మనం వేసుకుందాం. నేనైతే 500 గ్రామ్స్ అయితే వంకాయలు తీసుకున్నాం. వాటిని వేసుకొని ఒక్కసారి మనం వాటిని కలిపేద్దాం. వంకాయ ముక్కలకు మొత్తం ఆయిల్ అనేది కలిపేసుకుని మనం ఒక 5 మినిట్స్ అయితే మనం మంచిగా వంకాయలు ఉడికించుకుందాం. ఉడికించిన తర్వాత చూడండి, ఈ విధంగా మనకు 5 మినిట్స్ తర్వాత ఈ విధంగా కొంచెం ఉడకైతే జరిగింది. ఇప్పుడు మనం ఒక స్పూన్ అయితే సాల్ట్ అయితే వేసుకుందాం. సాల్ట్ వేసుకోవడం వల్ల వంకాయలు అనేది తొందరగా ఉడుకుతాయి. మళ్ళీ ఒకసారి మనం కలుపుకొని ఒక 2-3 మినిట్స్ అయితే మనం ఉడికించుకుందాం. టూ 3 మినిట్స్ తర్వాత మనకు ఒక 50% అయితే వంకాయలు అయితే ఉడకడం జరిగింది. ఇప్పుడు మనం ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అయితే వేసుకుందాం. పసుపు వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుందాం. మనం కలిపేసుకొని మళ్ళీ ఉడికించుకుందాం. ఈ విధంగా మొత్తం పసుపు కలిసేంత వరకు కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ మనం ఉడికించుదాం. మొత్తం 5 మినిట్స్ తర్వాత ఈ విధంగా మనకు పసుపు అనేది వంకాయలని మంచిగా ఉడకడం జరిగింది. ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనం కారం అయితే వేసుకుందాం. మీరు మీకు సరిపడు కారం అయితే వేసుకోండి. కొంతమంది ఎక్కువ తింటారు. 2 టేబుల్ స్పూన్ అయితే కారం అయితే వేసుకోండి. నేనైతే ఇక్కడ అలాగే ధనియాల పొడి అలాగే మసాలా కూడా వేసుకోండి. మసాలా కూడా వేసుకొని ఒకసారి మనం మొత్తం కలిపేసుకుందాం. ఈ విధంగా కలుపుకొని మనం ముక్కలకు మొత్తం కారం అన్ని మసాలాలు మొత్తం కలిపి ఒక 5 మినిట్స్ అయితే మనం హై ఫ్లేమ్లో ఉడికించుకుందాం. ఒక 5 మినిట్స్ తర్వాత ఈ విధంగా ముక్కలు అయితే బాగా ఉడికాయి. కారం మసాలా అనేది బాగా పట్టేస్తుంది కాబట్టి ఒక్కసారి కలుపుకొని మనం ఒక 100 గ్రాముల పెరుగు అయితే తీసుకొని మనం ఇందులో కలుపుకోవాలి. కొంచెం వాటర్ పోసుకుందాం. తగినంత వాటర్, మీకు సరిపోయిన వాటర్ అయితే పోసుకోండి. ఒకసారి మొత్తం కలుపుకొని కొంచెం సాల్ట్ అయితే వేసుకుందాం మనం. నేనైతే కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను.
మీకు సరిపోతే వేసుకోకండి. అదేవిధంగా దీంట్లో మనం కొత్తిమీర అయితే వేసుకుందాం. కొత్తిమీర వేసుకొని ఒక 2-3 మినిట్స్ మనం హై ఫ్లేమ్లో ఉడికించుకుందాం. 2-3 మినిట్స్ తర్వాత మన కర్రీ అనేది మంచి రుచికరమైన కర్రీ అనేది రెడీ అయింది. చూడండి, మీకు వాటర్ ఎక్కువ కావాలంటే వాటర్ ఎక్కువ పోసుకోవచ్చు. నాకు వాటర్ అనేది సరిపోద్ది కాబట్టి నేను తక్కువ పోసుకున్నాను. మీరు ఎక్కువ మంది ఉంటే కొంచెం వాటర్ అయితే పోసుకుంటే మంచిది. ఈ విధంగా మనం మంచి రుచికరమైన వంకాయ కర్రీ అయితే చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.